డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సహజంగా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా అనుకోకుండా మానవ దుస్సంఘటనలు జరిగినప్పుడు కానీ విరాళాలు సేకరించడము, ఇవ్వడం అనేది చాలా సహజమైనటువంటి పరిణామం. అయితే ఈ విరాళాలు ఇవ్వడంలో కూడా ఒక కొత్త పందాకు పోవడేటువంటి వాళ్ళ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందు అసలు విరాళాలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారనే సంగతిని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా సినిమా స్టార్లు, వ్యాపారస్తులు, ఇంకా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే సేవా రంగంలో, ప్రజాసేవా రంగంలో ఉన్న నాయకులు తప్ప మిగతా వాళ్ళు విరాళాలు ఇవ్వటం అనేది అలవాటు. అంతెందుకు, మన ఎన్టీ రామారావు కూడా రాజకీయ నాయకుడు కాకముందు జోలి పట్టి అడుక్కొని ప్రజలకు విరాళాలు సేకరించి ఇచ్చాడు. కానీ అది ఎందుకో కానీ వివిధ రంగాల వాళ్ళు ఇస్తున్నట్టే మనకు చూస్తాం, కానీ ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎక్కడా విరాళాలు ఇచ్చినట్టు కనిపించదు. ఒక మోడీ ఎత్తుకోవచ్చు, రాహుల్ గాంధీ ఎత్తుకోవచ్చు, ఇక మన తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే విరాళాలు ఇచ్చినట్టు చరిత్రలో మనం ఎక్కడా చూడం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నీగాక, అధికారంలో ఉన్నీగాక, రాజకీయంగా వాళ్ళు ఏదో సేవ చేసినట్టు ఫోటోలు తీసుకొని, పోజులు తీసుకుని మనం గమనించినాం. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విధులిచ్చిన పాపాన పోలేదని తెలుస్తుంది. బహుశా ఎందుకు అనుకుంటా ఉన్నామంటే, రాజకీయమే ఒక సేవ, ఆ సేవ చేయడమే ఎక్కువ, మళ్ళీ మేము సొంత డబ్బులు విరాళాలు కూడా ఇవ్వాలని వాళ్ళు అనుకున్నట్టుంది. అయితే వీళ్ళందరికీ భిన్నమైన ఒక వ్యక్తి, రాజకీయంగా మనం ఎన్ని విభేదాలు చేసినప్పటికీ, విభేదాలు పోయినప్పటికీ, ఇష్టం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన రూట్ సపరేట్ అని నిరూపించుకున్నాడు. అంతెందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు కూడా, అంతకుముందు జనసేన ఒక చిన్న పార్టీగా ఉన్నప్పుడు కూడా ఆయన రైతులకి, అట్లా కొంత బాధితులకు అందరికీ కొద్దో గొప్ప సహాయం చేసినట్టు మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా విజయవాడ వరద బాధితులకు సంబంధించి అందరూ వచ్చినారు, పరామర్శిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా రాలేదు, ఎక్కడా ఏమైపోయినా డిప్యూటీ సీఎం అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన చేస్తూ ₹1 కోటి విరాళాన్ని వరద బాధితులకు ప్రకటిస్తూ, నేను వస్తే ఇంకా ప్రజలకు ఇబ్బంది కలగడం తప్ప నేను వచ్చి సహాయం చేయడం కన్నా ఇబ్బంది పెట్టడమే ఎక్కువ కనుక అందుకని నేను రాలేదని ఆయన వివరణించుకున్నాడు. ఏది ఏమైనా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా సినిమా స్టారుగా ఉన్నప్పుడు ఎంత సహాయం చేశాడు, సినిమా స్టారుగా నుంచి రాజకీయంగా ఒక మంత్రి పదవిలో ఉంటే కూడా తన బాధ్యతను ఒక మానవుడిగా, అంటే ఒక సాటి మనిషికి సహాయం చేయాలనే గుణంతో మంత్రిత్వ పదవిని అవన్నీ పక్కన పెట్టి ఆయన ₹1 కోటి విరాళాలు ఇవ్వడం అనేది ఎంతైనా ఉదాహరణ. కాబట్టి రాజకీయ నాయకులారా, మీరు రాజకీయ నాయకులని మడిగట్టుకోకుండా ఎవరో విరాళాలు ఇస్తారు, ఏదో చేస్తారు, సహాయం చేద్దామని మీరు జోలి పట్టుకొని వరద ముంపు ప్రాంతాల్లో తిరగడం కాదు కావాల్సింది, ఫోటోలు తీసుకోవడం కాదు, మీ వంతు సహాయం కూడా చేస్తే ప్రజల్లో మీ పట్ల ఒక గౌరవం ఏర్పడుతుంది, ప్రజలకు మీరున్నారనే ఒక భరోసా ఏర్పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మోకాళ్ళ లోతుల్లో దిగడం వల్ల, లేకపోతే అధికారులు బెదిరించి అది చేయలేదు ఇది చేయలేదు ఫోటోలు పోస్ట్ తీసుకునడం వల్ల మన ముఖ్యమంత్రి వలన ప్రజలకు ఎటువంటి సాయం అందదు. ఏదో భరోసా, పరామర్శ అని చెప్పేసి కంటి తుడుపు తప్ప వారికి సహాయం చేయాలంటే మీరు నాయకులుగా ఉంటే రూపాయి ఇవ్వకూడదా? అదంతా ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ ఖచ్చితంగా భారీ ఎత్తున విరాళాలు ప్రకటించి పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తారని ఆశిద్దాం. ఆ కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతారని, ముఖ్యంగా నిజంగా మనం అందరూ ఆంధ్రులము, తెలంగాణలో ఉన్న తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రులుగానే భావించి పెద్ద మనసు చేసుకొని కేసీఆర్ కానీ, రేవంత్ గారు కానీ సాటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయగలరని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ.